హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే మామిడికాయ రోటి పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మామిడికాయ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో రోట్లో వేసుకుంటున్నాను. ఒకటేసారి అన్నీ వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా దంచుకోవాలి. ఇవి కొద్దిగా మెదిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇలాగా పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసుకోవచ్చు, లేకపోతే పొట్టుతో అలాగైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం పౌడర్ వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగా స్పూన్తో కలపెట్టుకుంటూ దంచుకోవాలి. అప్పుడు కింద ఉన్నవి కూడా ఉప్పు కారం అన్నీ పట్టి బాగా మెదుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పోపు వేసుకుందాము. పోపు లేకుండా కూడా తినచ్చు డైరెక్ట్గా, చాలా బాగుంటుంది. కొంతమందికి పోపు ఉంటేనే నచ్చుతుంది కదా, అందుకోసమని చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది వేగిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. ఇకంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.